ఎంత కష్టం వచ్చిందమ్మా భవానీ. కాలేయం సమస్యతో మంచానికి పరిమితమైన మహిళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పేద కుటుంబానికి చెందిన నీలపు దుర్గా భవానీ ఏ వైద్యశాలకు వెళ్ళినా కాలేయ మార్పిడి తప్పనిసరి అని చెబుతుండడం, ఇందుకు 40 లక్షలు వ్యయం అవుతుందని, కాలేయ దాత కూడా ఉండాలని వైద్యులు సూచించడంతో అంత డబ్బులు లేక వైద్య చికిత్సలు పొందలేక తీవ్ర మనోవేదనకు గురవుతోంది. రోజురోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆపన్న హస్తం కోసం వేడుకోలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 21 వార్డుకు చెందిన నీలపు దుర్గాభవానికి మేనమామ వెంకట్రావుతో వివాహమైంది. వెంకట్రావు భార్యతో కలిసి ఏపీలోని విజయనగరం జిల్లా చీపురపల్లి గ్రామానికి వెళ్లి ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. 2010లో పాప జన్మించింది. రెండో సంతానం ఆలస్యం కావడంతో పిల్లల కోసం ఆమె ఓ వైద్యురాలి వద్ద మందులు వాడడం ప్రారంభించింది. 2018 సంవత్సరంలో ఆమెకు వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో డాక్టర్ సూచన మేరకు వివిధ పరీక్షలు చేయించింది. పరీక్షల్లో కాలేయం చెడిపోయిందని వైద్యురాలు గుర్తించి సంబంధిత వైద్య నిపుణులను కలవాలని సూచించింది. విశాఖపట్నంలోని ఓ వైద్యుడి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాక కాలేయం మార్చాలని, 40 లక్షలతో పాటు కాలేయం ఇచ్చే దాత కావాలని పేర్కొన్నారు. భర్త ఆటో నడిపితేనే కుటుంబం కొనసాగే స్థితిలో ఉన్న దుర్గాభవాని వద్ద డబ్బులు లేక భర్త, పాపతో కలిసి ఇల్లెందులోని తల్లిగారింటికి వచ్చేసింది. ఇటీవల అస్వస్థతకు గురవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరింది. కాలేయం 4% బాగుందని, మిగిలిన 96% చెడిపోయిందని, హెర్నియా ఏర్పడిందన్నారు. వెంటనే కాలేయం మార్చాలని, లేకపోతే ప్రాణానికి ప్రమాదమని సూచించారు. దీంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. దాతలు ఆదుకోవాలని, ఆర్థికంగా సహకరించాలని ఆమె వేడుకుంటోంది. సంప్రదించాల్సిన నంబరు 9652111443 9652111443. మానవతా హృదయంతో స్పందించి తగిన సహాయం, మీకు తోచిన సహాయం చేయగలరని మనవి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరొకరు హెల్ప్ చేస్తారు. మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.